శ్రీకాంత్ అనే పేరు ఎవరైనా పెట్టుకున్నారా? శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి 2026 స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా కలిసొస్తుంది? యెస్ అనగానే పాము మెలిక. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉండొచ్చు శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి. అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కానీ గమ్యం, గమ్యం చేరువలో ఉన్నది మాత్రం 2026 స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ గమ్యానికి చెరువులో ఉన్నారండి, దగ్గరలో ఉన్నారు. మీ యొక్క లక్ష్య సిద్ధి గొప్పది. మీరు తప్పకుండా ధనవంతులు కాబోతున్నారు. శ్రీకాంత్ ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితం కష్టపడడం, కష్టం ఎక్కువగా పడడం, మరి ప్రతిఫలం తక్కువగా తీసుకోవడం. అవకాశాలన్నీ నోటి దాకా వస్తుంది, చేతుల నుండి జారిపోతుంటాయి. వీరు 2 అంటే మనకేదైనా వర్క్ ఉందంటే అర్ధరాత్రి 2 గంటలకు లేచి వర్క్‌కు వెళ్ళమన్నా కూడా అంత హానెస్ట్‌గా, అంత చక్కగా డ్యూటీ చేసేటువంటి వారు మరి శ్రీకాంత్. జీవితంలో ప్రతీదీ వీళ్ళు ఆ యొక్క పంచభూతాలు గానీ అన్నీ కూడా పగబట్టినట్టుగానే ఉంటది. ఏదైనా కూడా ఇది అయిపోతుంది అనే టైంకి అది కాకుండా పోతుంది. 99 మెట్లెక్కుతారు. లాస్ట్‌కి ఒక్క మెట్లు జారి కింద పడిపోతే అగత్పాతాళంలోకి పడిపోతుంటారు. లైఫ్‌లో శ్రమ ఎక్కువ చేస్తారు, కష్టపడతారు, కానీ ప్రతిఫలం శూన్యం. కానీ మీకొక అద్భుతమైనటువంటి యోగం దక్కింది. ఎందుకంటే మీకెందుకు చెప్తున్నానంటే స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం మీరు విజయ డంకా మోగించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి సింహస్వప్నంలా మీ జీవితం మారబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగబోతున్నాయి. ఎందుకంటే నవనాయకుల ఫలితాలలో చూస్తే రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురువు, మంత్రిగా కుజుడు వ్యవహరిస్తున్నాడు, సస్యాధిపతిగా శుక్రుడు, ధాన్యాధిపతిగా మనకు బుధుడు ఎంతో అద్భుతంగా ఉన్నాడు. మేఘాధిపతిగా చంద్రుడు, రసాధిపతిగా రవి, నీరసాధిపతిగా గురుడు మనకు వ్యవహరిస్తున్నాడు. సో నేను చెప్పేదంటే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా ఇప్పుడు ఈ యొక్క శ్రీకాంత్ అనే పేరు ఎస్ అనే అక్షరము. ఎస్ అంటేనే మనకు గురువుకు సంబంధించినటువంటి నంబరు. ఆ గురువు 2026వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా దక్కబోతుంది. ఎందుకంటే ధనుసు రాశి వారికి మనం గమనించినట్టయితే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉందండి. అంటే ధనుసు రాశికి రాష్ట్రాధిపతి కూడా గురువే. అదేవిధంగా మీనరాశి చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉందండి. సో నేను చెప్పేది ఏంటంటే మీనరాశి వాళ్ళు అండ్ ధనుసు రాశి వారు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరం కూడా గురువుకు సంబంధించిన నంబర్ అండి. ఆ గురువు మీ పాలిట సింహస్వప్నంలాగా ఉండబోతున్నాడు. మీరు పట్టిందల్లా బంగారమే. ఈ సంవత్సరం నుండి మీకు మంచి జరగబోతుంది. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి అదృష్ట సంఖ్యాబలంగా మార్చుకోగలిగితే మీరు